అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 16th జూన్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ 76 అవర్స్ అండ్ 7 డేస్. సో ఇక్కడ రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 76 అవర్స్ అండ్ 7 డేస్. ఇక్కడ అవర్స్ ఉంది, ఇక్కడ డేస్ ఉంది కదా. సో ఈ డేస్ని కూడా మనం అవర్స్లో కన్వర్ట్ చేద్దాం. అప్పుడు 76:7. 1 డేకి మనకి 24 అవర్స్ ఉంటాయి కాబట్టి ఇంటూ 24తో మల్టిప్లై చేయాలి అంతే. సో 4 19 is 76, 4 6 is 24, 19:7 into 6 అంటే 42. So 19:42. Option C is our answer. Next. A person travels a distance of 1980 km, 1306 km and 540 km at the speed of 12 km per hour, x km per hour and 36 km per hour respectively. If his average speed for the whole journey is 14 km per hour, find the value of x. సో ఇక్కడ ఒక పర్సన్ సర్టన్ డిస్టెన్సెస్ని సర్టన్ స్పీడ్తో వెళ్తుంటే యావరేజ్ స్పీడ్ 14 km per hour అన్నారు. ఇక్కడ సెకండ్ డిస్టెన్స్ ఎక్స్ స్పీడ్తో వెళ్ళారు. ఆ ఎక్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. ఫస్ట్ టోటల్ టైంని ఫైండ్ అవుట్ చేద్దాం. 1980 కిలోమీటర్స్ వచ్చేసి 12 స్పీడ్తో. నెక్స్ట్ ఈ 1306 మనకు తెలియదు, డివైడెడ్ బై ఎక్స్. అండ్ 540 కిలోమీటర్స్ వచ్చేసి 36 స్పీడ్తో ట్రావెల్ చేస్తే 12 1s is 12, క్యారీ 7, 12 6 72, 12 5s is 60. సిమిలర్గా ఇక్కడ 36 1s is 36, 36 ఇంటూ 5. సో ఇక్కడ 15 అని వస్తుంది. 1306 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 15. సో 165 ప్లస్ 15 చేస్తే 180 కదా. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ 1980 ప్లస్ 1306ని యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది? 6 8, క్యారీ 1, 1 + 1 2 + 1 3. ఇప్పుడు 540 యాడ్ చేస్తే ఇక్కడ 6 2 8 3 డివైడెడ్ బై 165 ప్లస్ 15 అంటే 180 ప్లస్ 1306 డివైడెడ్ బై ఎక్స్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ మనకి ఎంత ఇచ్చారు? 14 అని ఇచ్చారు. సో 2 7s 14, 2 1s is 2, 2 9s 18, 2 1s 2, 2 3s is 6. సో ఇక్కడ 1913 is equal to 7 into 180 ప్లస్ 1306 డివైడెడ్ బై ఎక్స్. సో 1913లో నుంచి ఇక్కడ రాస్తున్నాను. 1913లో నుంచి 1260 మైనస్ చేసి 1306 ఇంటూ 7/x. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఎలా రాయొచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1913లో నుంచి 1260 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 653 కదా. సో 1306 ఇంటూ 7 డివైడెడ్ బై 653. సో నౌ 653 ఇంటూ 2 చేస్తే 1306. సో 653 ఇంటూ 2, 7 ఇంటూ 2 అంటే 14. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి 14 అని వచ్చింది. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Sachin bought 51 books from one shop at the rate of 1120 rupees per book and 49 books from another shop at the rate of 905 rupees per book. What was the average price he paid per book? సో ఇక్కడ సచిన్ 51 బుక్స్ వచ్చేసి ఈ ప్రైస్కి, 49 బుక్స్ వచ్చేసి 905 రూపీస్కి తీసుకొని వస్తే యావరేజ్గా ఒక్కొక్క బుక్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 51 బుక్స్ 1120 అండ్ 49 బుక్స్ వచ్చేసి 905 రూపీస్. సో ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి యావరేజ్ అని చెప్పి తీసుకోవచ్చు. ఇక్కడ 905 మనం యావరేజ్ అని చెప్పి అనుకుంటే చూడండి, ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది? 1120 అంటే 905 కన్నా ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉంది? 215 ఎక్స్ట్రా ఉంది కదా. ఈ 215 అనేది 51 యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది. సో అందుకని 215 ఇంటూ 51 డివైడెడ్ బై, సో 51 ప్లస్ 49 అంటే 100 డివైడెడ్ బై 100. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 51 ఇంటూ 5 అంటే, సో 5 1s 5, 5 5 25, 255 వస్తుంది. సో 5 క్యారీ 25, 51 1s is 51 ప్లస్ 25 చేస్తే ఎంత? 76, క్యారీ 7. సో 51 ఇంటూ 2 అంటే
టూ ఫైవ్స్ 10 కదా. సో 102కి 7 యాడ్ చేస్తే 109. 109 ఇక్కడ డివైడ్ బై 100 ఉంది కాబట్టి పాయింట్ అనేది 2 డిజిట్స్ ముందు రావాలి. సో 905 ప్లస్ 109.65 దట్ ఈస్ 1014.65. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a seller marks his goods 28% above the cost price. On the demand of the customer, he gives a discount of 25% on the bills. What is the percentage profit or loss made by the seller? సో ఇక్కడ సెల్లర్ ఫస్ట్ 28% అబోవ్ మార్క్ చేసి ఉంచి ఇప్పుడు కస్టమర్ డిమాండ్ చేశారు అని చెప్పి డిస్కౌంట్ 25% ఇస్తుంటే ఓవరాల్గా అతనికి లాస్ వచ్చిందా ఇప్పుడు ఈ ఐటమ్ని అమ్మటం మూలాన, లేదా ప్రాఫిట్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ డైరెక్ట్గా మనము ఒకసారి ఇంక్రీజ్ చేశారు, ఒకసారి డిక్రీజ్ అయింది, ఈక్వివాలెంట్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో 28% ఇంక్రీజ్ అయింది కాబట్టి పాజిటివ్, డిక్రీజ్ చేశారు డిస్కౌంట్ ఇచ్చారు, సో అందుకని -25. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -28 ఇంటూ 25 డివైడెడ్ బై 100. సో 5 ఇంటూ 4 ఈజ్ 100. 4 1s 4 7s ఈజ్ 28. సో 28లో నుంచి 25 మైనస్ చేస్తే 3 కదా. 3 - 7 అంటే -4. సో ఇక్కడ -4% అంటే ఏంటి, మైనస్ అనేది లాస్ని రిప్రజెంట్ చేసింది. సో 4% లాస్ వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the base diameter and slant height of a right circular cone are 30 cm and 113 cm respectively. Find the volume of the cone. సో ఇక్కడ బేస్ డయామీటర్ ఇచ్చారు అండ్ స్లాంట్ హైట్ ఇచ్చి వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనం ఒక కోన్ని నీట్గా ఇలాగా డ్రా చేసుకుందాం. ఓకే, డయామీటర్ మనకి 30 అన్నారు. సో రేడియస్ ఏమవుతుంది 15 వస్తుందా. స్లాంట్ హైట్ అంటే ఈ హైట్. సో ఇక్కడ ఎల్ వాల్యూ 113. మనకు కావాల్సింది హెచ్ అనేది ఎంత అని. సో వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి 1/3 πr²h. మనకి హెచ్ కావాలి కాబట్టి ఇక్కడ హెచ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు హెచ్ క్యాలిక్యులేట్ చేయాలంటే పైథాగరస్ థీరం. సో √113² మైనస్ 15². సో ఇప్పుడు 113² కావాలి అని అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము చూడండి. ఇక్కడ షార్ట్ ట్రిక్ని చెప్తాను. 113² అని ఇచ్చినప్పుడు ఫస్ట్ 13² చేయాలి. 13² అంటే ఎంత, 169. ఇప్పుడు ఈ 113కి 13 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 126 కదా. సో ఇప్పుడు మనం 169 వచ్చింది కదా, ఈ 2 వాల్యూస్ 69ని ఇలా రాసుకొని ఈ 1 ఏదైతే ఉంటుందో ఆ 1ని ఇక్కడ యాడ్ చేయాలి. సో 126 + 1 అంటే 127 అంతే. 113² అంటే 12769. ఓకే, సిమిలర్గా ఇప్పుడు ఇంకో వాల్యూ ఏదైనా తీసుకుందాం. లైక్ నెక్స్ట్ 114 చేద్దామా. సో 114² అంటే అంతే, జస్ట్ 14² చేయాలి అంటే 196 వస్తుంది. ఇప్పుడు ఈ 96ని తీసుకొని వెళ్ళి ఇలా రాసేసి 114కి 14 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 128 కదా. ఈ 128కి 1 యాడ్ చేస్తే 129. సో 12996 అనేది 114². సిమిలర్గా ఇప్పుడు ఇక్కడ క్యారీ ఎంత వచ్చినా కానీ మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ 117² చూద్దాం. ఓకే, 117² అంటే 17² అంటే ఎంత, 289. సో ఇక్కడ 89, 2ని క్యారీ చేయాలి కదా. 117కి 17 యాడ్ చేస్తే ఎంత వస్తుంది. సో 7 + 7 అంటే 14. 1 + 1 1 + 1 సో 3 అండ్ ఈ 234కి ఇప్పుడు ఈ 2ని యాడ్ చేస్తున్నాం, అప్పుడు 236. సో 23689 అనేది 117². ఓకేనా. సో ఇలాగా మనము స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ సబ్స్టిట్యూట్ చేద్దాం. 12769 మైనస్ ఆఫ్ 15² అంటే 225. సో 12769లో నుంచి 225ని మైనస్ చేస్తే 9 - 5 4, 6 - 2 4, 7 - 2 5. సో 12544. చూడండి ఇప్పుడు √12544 అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు 113² చేస్తే వాల్యూ ఎంత వచ్చింది, 12769 అని వచ్చింది. ఇక్కడ మనకి 12544 అని ఉంది. సో ఫస్ట్ 4 అంటే ఏంటి,
2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. ఇప్పుడు మనకి వాల్యూ అనేది 113 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇది మనకి 112 స్క్వేర్ వాల్యూ అనమాట. 12544. సో స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి 112 వచ్చింది. హైట్ వచ్చేసి 112. జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3 ఇంటూ 22/7. R అంటే 15. సో 15 ఇంటూ 15 ఇంటూ 112. Now 7 ones is 7, 7 6 is 42. Next 3 ones, 3 5s is 15. సో ఇప్పుడు 5 ఇంటూ ఇక్కడ 11 ఇంటూ 2 తీసుకోవచ్చు కదా. సో 5 ఇంటూ 2 అంటే 10. 10 ఇంటూ 11 అంటే 110. 15 ఇంటూ 16. సో 15 ఇంటూ 16 అంటే 15 ఇంటూ 15 225. 225కి ఇంకో 15 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 225 ప్లస్ 15 అంటే 240. సో దట్ ఈస్ 240. ఇప్పుడు ఇక్కడ ఈ 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్ తీసేసుకొని 11 ఇంటూ 24. 24 4 ప్లస్ 2 అంటే 6. సో టోటల్ ఇక్కడ మనకి 26,400 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, యూనిట్ డిజిట్ లాగైనా చేసేయచ్చు. చూడండి ఇక్కడ 5 ఇంటూ 6 అంటే 30 కదా, 10. నెక్స్ట్ 2 ఇంటూ 5 అంటే ఇక్కడ 22 ఉంది, అంటే 2 ఇంటూ 15 అంటే 30. ఇక్కడ కూడా ఇంకో 0 వస్తుంది. సో లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, the discriminant of the quadratic equation is equal to 9. Find the value of k. సో ఇక్కడ డిస్క్రిమినెంట్ అనేది 9కి ఈక్వల్ అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డిస్క్రిమినెంట్ అంటే b స్క్వేర్ మైనస్ 4ac. ఈ వాల్యూ 9కి ఈక్వల్. సో ఇప్పుడు b అంటే 3 కదా. సో 3 స్క్వేర్ అంటే 9 మైనస్ ఆఫ్ 4 ఇంటూ a అంటే 1, c అంటే k, దాట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఈ 9 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి 4k ఈక్వల్ టు 0 అని ఉంది. అంటే k వాల్యూ ఎంత వస్తుంది? 0. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యూనిట్ డిజిట్ 1 ఇంటూ 9 అంటే 9. సో 9 ఓన్లీ 1 ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1.222. సో ఇక్కడ 2 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 2 మీద మనం బార్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్షనల్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి టోటల్ వాల్యూ ఎంత ఉంది? 12. ఇందులో నుంచి బార్ లేకుండా ఎంత ఉంది వాల్యూ? 1 ఉంది. సో 1ని సబ్ట్రాక్ట్ చేసి పాయింట్ తర్వాత 1 డిజిట్ మీద బార్ ఉంది కాబట్టి జస్ట్ 1 టైం 9 తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 11/9. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the selling price of 34 books is equal to the purchasing price of 17 books. Find the loss of profit percentage. జస్ట్ వాళ్ళు ఎలా ఇచ్చారో అలా రాసుకోవాలి. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 34 బుక్స్. 34 బుక్స్ ఒక సెల్లింగ్ ప్రైస్ అనేది 17 బుక్స్ ఒక కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అని అన్నారు. సో ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ డినామినేటర్లో ఉండాలి కాబట్టి సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 17/34. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 34 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ 17 యూనిట్స్ ఉంది. అంటే మనకి ఇక్కడ లాస్ ఎంత వచ్చింది? 17 యూనిట్స్ లాస్ వచ్చింది. ఎంత మీద? కాస్ట్ ప్రైస్ మీద, అంటే 34 యూనిట్స్ మీద ఇంటూ 100. సో 17 ones, 17 twos, 2 ones, 2 5s is 10, ఈ 0 has it is. సో 50% లాస్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the smaller side of a rectangle is 15 cm less than the longer side. The numerical value of its area is equal to 5 times the numerical value of its perimeter. What is the length of its longer side? సో ఇక్కడ స్మాలర్ సైడ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అనేది అంటే బ్రెడ్త్ అనేది లెంత్ కన్నా 15 సెంటీమీటర్స్ లెస్ ఉంది అని. సో లెంత్ ఎల్ అని తీసుకుంటే బ్రెడ్త్ ఏమవుతుంది? ఎల్ మైనస్ ఆఫ్ 15. నౌ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ పెరిమీటర్ అని చెప్పి అన్నారు. సో ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ 2 times ఆఫ్ ఎల్ ప్లస్ బి. సో 5 ఇంటూ 2 అంటే 10 కదా. ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ అంటే డైరెక్ట్గా ఎల్ఏ, బి వచ్చేసి ఎల్ మైనస్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ టు 10 times ఆఫ్ ఎల్ ప్లస్ బి అంటే ఎల్ మైనస్ ఆఫ్ 15. సో ఎల్ ఇంటూ ఎల్ అంటే ఎల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 15L. సో ఇక్కడ ఎల్ ప్లస్ ఎల్ అంటే 2L. 2 ఇంటూ 10 అంటే 20. సో ఈ సైడ్ వస్తే మైనస్ ఆఫ్ 20L అండ్ 15 ఇంటూ 10 అంటే 150.
plus 150 equal to 0. So L square minus of 35L plus 150 equal to 0. సో ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ అని ఉంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఆర్డర్ మనకి రూట్స్ ఎలా వస్తాయి, రెండు పాజిటివ్ రూట్స్ వస్తాయి, రెండు మనకి పాజిటివ్ రూట్స్ వస్తాయి. నా 150 అని ఉంది, యాడ్ చేస్తే మనకి 35 రావాలి, అంటే 30 ఇంటూ 5 ఈజ్ 150. రెండింటిని మనం యాడ్ చేస్తే 35 వస్తుంది. సో ఇప్పుడు ఎల్ వాల్యూ 30 తీసుకోవాలా 5 తీసుకోవాలనంటే సపోజ్ ఎల్ మనం 5 తీసుకుంటే ఇప్పుడు బ్రెడ్ ఏమవుతుంది, 5 మైనస్ 15 అంటే -10. సో ఇక్కడ లెంత్ అనేది మైనస్లో ఉండదు కాబట్టి 5ని మనం తీసుకోకూడదు. సో లెంత్ వచ్చేసి 30 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ రెగ్యులర్ అక్టాగాన్. సో ఇక్కడ ఒక అక్టాగాన్కి డయాగ్నల్స్ అనేది ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా n/n-3 డివైడెడ్ బై 2. సో ఇక్కడ అక్టాగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, అక్టాగాన్ అంటే 8 సైడ్స్ ఉన్న పాలిగాన్ని మనము అక్టాగాన్ అంటాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 8 × 8 - 3 అంటే 5 డివైడెడ్ బై 2. సో 2 1s 2 4s 8. 5 × 4 అంటే 20. సో టోటల్ నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇక్కడ 20 ఉంటాయి అక్టాగాన్లో. నెక్స్ట్, if A is to B proportional to B is to C, C is 4A, B is 10, find the positive value of C. సో ఇక్కడ C వాల్యూ మనకి 4A అని ఇచ్చారు, B 10 అని ఇచ్చారు. C వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్స్ కదా. B ఇంటూ B అంటే B² ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ C. సో B 10 కాబట్టి 10 స్క్వేర్ అంటే 100 ఈక్వల్ టు A ఇంటూ C వాల్యూ వచ్చేసి 4A. సో సబ్స్టిట్యూట్ చేస్తే 4 1s 425. A ఇంటూ A అంటే A స్క్వేర్. A స్క్వేర్ 25 అయితే A వాల్యూ 5 అవుతుంది కదా. ఇక్కడ మనకు కావాల్సింది C వాల్యూ అనేది ఎంత అని. సో C అంటే 4A కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 5 అంటే 20. సో ఇక్కడ నుంచి C వాల్యూ మనకి 20 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వివాలెంట్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్. సో సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకు తెలుసు, రెండు వాల్యూస్ ఇస్తే, రెండు డిస్కౌంట్స్ ఇస్తే ఈక్వివాలెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే -(x) -(y) -(-) ప్లస్ x × y బై 100. సో ఫస్ట్ 13 and 20కి తీసుకుంటే -13 -20 ప్లస్ 13 × 20 బై 100. ఈ 0 ఈ 0 క్యాన్సిల్. 13 × 2 అంటే 26. 26 బై 10 అంటే 2.6. సో ఇక్కడ 2 + 1 అంటే 3 -33 ప్లస్ 2.6. సో రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, -30.4. సో ఇప్పుడు ఈ 30.4కి అండ్ 4కి ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ 30.4 × 4 బై 100. సో -34.4. నా 4 × 4 అంటే 16, క్యారీ 1. సో 1 4 3s is 12. సో ఆల్రెడీ ఇక్కడ 1 డిజిట్ ముందు పాయింట్ ఉంది, డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 3 డిజిట్స్ ముందు మనకి పాయింట్ రావాలి. సో 34.4 ప్లస్ 1.216. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, చాలా జాగ్రత్తగా చేయాలి బికాస్ ఇక్కడ మనకి వాల్యూస్ అన్నీ చాలా నియర్గా ఉన్నాయి. సో 34.4లో నుంచి మనము 1.216ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది 1 పాయింట్. ఓకే, నౌ 10 - 6 అంటే 4, 9 - 1 8, 3 - 2 1, 4 - 1 3. ఈ 3 హ్యాస్ ఇట్ ఈస్. సో -33.184. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, at simple interest a certain sum of money becomes 1300 in 2 years and 2100 in 4 years. Find the rate of annual interest. సో ఇక్కడ ఒక సమ్ అనేది 4 ఇయర్స్కి ఇంత అమౌంట్ అయింది అండ్ 2 ఇయర్స్కి ఇంత అమౌంట్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 4 ఇయర్స్కి మనకి 2100 అవుతుంది, 2 ఇయర్స్కి 1300 అవుతుంది. సో ఇది అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో ఇప్పుడు ఈ 2100లో నుంచి మనము 1300ని మైనస్ చేస్తే, 2000లో నుంచి 1300 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 800 వస్తుంది. అంటే 2 ఇయర్స్కి
మనకి జనరేట్ అయిన ఇంట్రెస్ట్ అనమాట ఇది. సో 2 ఇయర్స్కి మనకి జనరేట్ అయిన ఇంట్రెస్ట్ వచ్చేసి 800 రూపీస్ అయితే 1 ఇయర్కి ఎంత వస్తుంది? 400 రూపీస్ వస్తుంది కదా. సో ఇప్పుడు 2 ఇయర్స్కి మనకి అమౌంట్ ఎంత అయింది? 1300 అయింది. అంటే ఇక్కడ ఈ 1300 అంటే అర్థమైంది, ప్రిన్సిపల్ ప్లస్ 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తే అప్పుడు 1300 వస్తుంది. ఇక్కడ 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత? 800. సో ప్రిన్సిపల్ కావాలి అని అంటే 1300లో నుంచి మనము ఈ 800ని మైనస్ చేస్తే ప్రిన్సిపల్ 500 వస్తుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఉంది అండ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 1 ఇయర్ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 1 ఇయర్కి ఇంట్రెస్ట్ 400 రూపీస్, ప్రిన్సిపల్ 500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్. సో ఫస్ట్ చూడండి ఇక్కడ 4/5 అని ఉంది. 1/5 అంటే ఎంత? 20%. 1/5 అంటే 20%. 4/5 ఉంది కాబట్టి ఇంటూ 4 చేస్తే 20 ఇంటూ 4 అంటే 80. సో 80% ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the cost of 4 pens and 3 notebooks is 277 rupees. The cost of 16 notebooks is 144 rupees more than the cost of 12 pens. What is the cost of 19 pens and 15 notebooks? So first ikkada cost of 4 pens plus 3 notebooks వచ్చేసి 277 rupees అని చెప్పి అన్నారు. నెక్స్ట్ ఏమన్నారు? కాస్ట్ ఆఫ్ 16 నోట్బుక్స్. సో 16 నోట్బుక్స్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 12 పెన్స్ కన్నా 144 రూపీస్ ఎక్కువ. సో నాకు ఇక్కడ 12p అని ఉంది, ఇక్కడ 4p అని ఉంది కాబట్టి టోటల్ని మనం ఇంటూ 3 చేస్తే 12p ప్లస్ 9n, 3 7s 21, 3 7s 21 ప్లస్ 2 అంటే 23, 3 2 6 ప్లస్ 2 831. సో ఇది ఇక్కడ రాసుకుందాం. 12p minus of 16n is equal to minus of 144. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 12p మైనస్ 12p క్యాన్సిల్. 16 ప్లస్ 9 అంటే 25n ఈక్వల్ టు 1 ప్లస్ 4 5 7 9 975. సో 25 ఇంటూ 3 ఈజ్ 75. సో 97లో 75 పోతే ఇంకా మనకి 22 ఉంటుంది. 25 ఇంటూ 9 ఈజ్ 225. ఇక్కడ నుంచి మనము n వాల్యూ 39 అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా? ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. బికాస్ ఇక్కడ 16 ఇంటూ 12 ఇంటూ అనేది అంటే డబల్ డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ 4p ప్లస్ 3n అని ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండిద్ది. సో 4p ఈజ్ ఈక్వల్ టు 277 మైనస్ 39 ఇంటూ 3 అంటే 117. సో మైనస్ ఆఫ్ 117. సో p ఈజ్ ఈక్వల్ టు 160 డివైడెడ్ బై 4, దట్ ఈస్ 40. p వాల్యూ ఇక్కడ నుంచి మనకి 40 అని వచ్చింది. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది 19 పెన్స్ ప్లస్ 15 నోట్బుక్స్ ప్రైస్ అనేది ఎంత అని. సో 19 ఇంటూ 40 ప్లస్ 15 ఇంటూ 39. నా యూనిట్ డిజిట్ అయినా చూడొచ్చు. 9 ఇంటూ 0 అంటే 0 కదా. 5 ఇంటూ 9 అంటే 45. సో యూనిట్ డిజిట్ 5 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. అదర్వైజ్ 19 ఇంటూ 4 అంటే 76. సో 760 ప్లస్ 15 ఇంటూ 9. సో 15 ఇంటూ 9 అంటే 135, క్యారీ 13. 15 3 45 ప్లస్ 13 అంటే 58. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే ఇక్కడ మనకి 1345 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the sum of the squares of two positive numbers a and b is 7 times their product. Find the difference between their squares. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తుంటే 7 టైమ్స్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్, 7 టైమ్స్ ఆఫ్ ఏ ఇంటూ బికి ఈక్వల్ అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే 4 టైమ్స్ ఆఫ్ ఏ ఇంటూ బికి ఈక్వల్ అయింది. బట్ చూడండి ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్లో నుంచి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేస్తే
4 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్కి ఈక్వల్ అయింది. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 7 టైమ్స్ ఆఫ్ ఏ ఇంటూ బీ హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 49 ఆఫ్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్. ఈ ప్లస్ 4 ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఈ సైడ్ వస్తే మైనస్ 4 ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో 49లో నుంచి 4 తీసేస్తే 45 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 45 ఏ స్క్వేర్ బీ స్క్వేర్. సో 45 అంటే 9 ఇంటూ 5 కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3. సో 3√5 ఏ ఇంటూ బీకి ఈక్వల్ అవుతుంది. సో ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3√5 ఏ ఇంటూ బీ. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Pankaj, Meera and Ashok invested 41,000, 39,000 and 84,000 respectively to start a business. At the end of the year, the total profit earned is 49,200 rupees. 29% of the total profit earned is donated and the remaining profit is divided among them in the ratio of their investment. What will be Ashok's share? So, ikkada Pankaj, Meera and Ashok కొంత అమౌంట్ని బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ 49,200 రూపీస్ వస్తే ఇందులో నుంచి 29% వాళ్ళు టోటల్ డొనేట్ చేశారు. ఒక చారిటీకి 29% డొనేట్ చేసేస్తే రిమైనింగ్ అమౌంట్ని ఇప్పుడు వాళ్ళు పంచుకుంటే అందులో అశోక్కి ఎంత అమౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ పంకజ్, మీరా అండ్ అశోక్. పంకజ్కి 41,000, మీరా వచ్చేసి 39,000 అండ్ అశోక్ 84,000. సో ఈ 3 zeros, ఈ 3 zeros, ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోయింది. నా టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 49,200. ఇందులో నుంచి 29% అనేది డొనేట్ చేసేస్తే రిమైనింగ్ 71% ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు టోటల్ చూడండి 41 + 39 అంటే ఎంత 80. 80 + 84 అంటే 164. సో డివైడెడ్ బై టోటల్ అనేది 164. ఈ 164 అనేది టోటల్కి ఈక్వల్ అయితే ఇందులో అశోక్ షేర్, అశోక్ వచ్చేసి 84 యూనిట్స్ కాబట్టి 84 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో నా 164 ఇంటూ 3 చేస్తే 492 వస్తుంది. సో 4 ఇంటూ 3 అంటే 12 కదా, ఇంటూ 3 చేయండి, 3 4s 12, 3 6 18 + 1 19, 3 1s 3 + 1 4. సో 492. 164 ఇంటూ 3. ఈ 2 zeros, ఈ 2 zeros క్యాన్సిల్. సో ఇక్కడ యూనిట్ డిజిట్ చూస్తే 1 ఇంటూ 3 అంటే 3, 3 ఇంటూ 4 అంటే 12. సో యూనిట్ డిజిట్ 2 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. In 2019, Amit's income was 22,000 rupees. His income increases by 10% every year. What was his income in 2021? సో అమిత్ ఇన్కమ్ 22,000 అయితే 2021లో ఎంత ఉంటుంది, ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతుంటాయి అని చెప్పి అన్నారు. సో 2019లో 22,000 అని ఉంది కదా, ఇప్పుడు 20 వచ్చేసరికి ఏమవుతుంది 10% ఇంక్రీజ్ అవుతుంది అంటే 11/10 అవుతుంది. 2021 వచ్చేసరికి అగైన్ 11/10. సో ఈ 2 zeros క్యాన్సిల్. సో 22ని మనము 11 ఇంటూ 2 అని రాయొచ్చా అంటే 11 క్యూబ్ వచ్చేసి 1331, ఇక్కడ 0 అని ఉంది. సో 20. నౌ ఇంటూ 2 చేస్తే 26,620. సో 26,620 rupees. Option C is our answer. Next. A water tank can be filled in 40 minutes using 43 pipes of the same capacity. If 9 pipes of the given same capacity are used, then in how many minutes will the water tank be filled? So ikkada 43 పైప్స్ని యూజ్ చేసుకొని 40 మినిట్స్లో ఒక ట్యాంక్ ఫిల్ అవుతుంటే 9 పైప్స్ యూజ్ చేసుకొని ఎన్ని మినిట్స్లో ట్యాంక్ ఫిల్ అయిద్దో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంతే. సో 43 ఇంటూ 4, 4 ఇంటూ 3 అంటే 12, 4 4 16 + 1 అంటే 17. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 9. సో x ఈజ్ ఈక్వల్ టు 1720 డివైడెడ్ బై 9. 9 1s ఈజ్ 9, క్యారీ ఇక్కడ 8, 9 9s 81, క్యారీ 1, 9 1s ఈజ్ 9, ఇంకా 1 ఉంటుంది. సో పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే 9 1s ఈజ్ 9. సో 191.1. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్.
Amit invested the same amount at simple interest and compound interest compounded annually. The investment period for both the amounts was 2 years and the interest rate was also the same, which was 4% per annum. In the end, the difference between the two interests he received was 43 rupees. What was the amount invested? So simple ikkada కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి డిఫరెన్స్ 43 రూపీస్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి మనల్ని సమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం యూస్ చేసే ఫార్ములా వచ్చేసి ప్రిన్సిపల్ ఇజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/r హోల్ స్క్వేర్. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 43. 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 తీసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అన్నారు. సో 4 ఇంటూ 4 425 is 100. అగైన్ 425 is 100. నౌ ఫస్ట్ యూనిట్ డిజిట్ చూస్తే 3 5 15 5 ఇంటూ 5 25. అన్నింటిలో మనకి యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి ఇప్పుడు మల్టిప్లై చేయాల్సింది. ఫస్ట్ ఏం చేద్దాము 43 ఇంటూ 25 చేద్దాం. 25 ఇంటూ 3 అంటే 75 క్యారీ 7. 25 ఇంటూ 400 ప్లస్ 7 అంటే 107. ఇంకో 25 ఉంది కాబట్టి ఇప్పుడు ఇంటూ 25 చేస్తే 25 ఇంటూ 5 ఈజ్ 125 క్యారీ 12. 25 ఇంటూ 7 అంటే 175. 175కి 12 యాడ్ చేస్తే ఎంత 187. సో 7 ఇక్కడ 18 ఇక్కడ. సో 25 ఇంటూ 0 ఈజ్ 0. ఈ 8 హ్యాజ్ ఇట్ ఈస్ 25 1 is 25 ప్లస్ 1 అంటే 26. సో 26875 26,875 rupees. Option A is our answer. Next. Find the value of the following. So ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 900 అంటే 30 కదా. సో ఈ 30 మనం ఇక్కడ యాడ్ చేస్తే 139 ప్లస్ 30 అంటే 169. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13. 13 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 225. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే 15. Option C is our answer. Next. A tower stands vertically on the ground. From a point on the ground which is 27.6 meter away from the foot of the tower, the angle of elevation of the top of the tower is 45 degree. Find the height of the tower. So ikkada oka tower ground మీద ఇలా నుంచోనుంది. ఓకే నా పాయింట్ P అనేది 27.6 మీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్ ఉంది. ఇక్కడి నుంచి టాప్ ఆఫ్ ద టవర్కి చూస్తుంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీ అని చెప్పి అన్నారు. సో ఈ యాంగిల్ మనకి 90 అవుతుంది. ఇక్కడ 45 వస్తే అదర్ యాంగిల్ కూడా మనకి 45 అవుతుంది కదా. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 45 45 అండ్ 90 అనేది యాంగిల్ రేషియో అయితే మనకి లైన్ రేషియో 1:1:√2 అవుతుంది. సో 45 ఎదురుగా ఉన్న లైన్ 1 యూనిట్ అయితే 90 డిగ్రీ ఎదురుగా ఉండే లైన్ మనకి √2 యూనిట్స్ అవుతుంది. ఈ 45 ఎదురుగా ఉండేది కూడా మనకి 1 యూనిట్ అవుతుంది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది హైట్ ఆఫ్ ద టవర్ అనేది ఎంత అని. సో ఇక్కడ టవర్ అనేది ఏబి కదా. సో 1 యూనిట్ 27.6 అయితే ఇక్కడ కూడా 1 యూనిట్ ఏమవుతుంది 27.6 మీటర్స్. అంటే టవర్ హైట్ కూడా 27.6 మీటర్స్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If the median of a data is 80.32 less than its mode, then the median of the data will be greater than its mean. సో ఇక్కడ మీడియన్ అనేది మోడ్ కన్నా 80.32 లెస్ ఉంది అని అన్నారు. అంటే మోడ్ ఏమవుతుంది మోడ్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ప్లస్ 80.32 కదా. ఫస్ట్ ఎంపారికల్ ఫార్ములా వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times of median minus 2 times of మోడ్. సో ఇప్పుడు మోడ్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో మోడ్ అంటే ఏంటి మీడియన్ ప్లస్ 80.32. సో మీడియన్ ప్లస్ 80.32. ఈ ప్లస్ మీడియన్ ఈ సైడ్ వెళ్తే మైనస్ వస్తుంది కదా. సో 3 మీడియన్లో నుంచి 1 మీడియన్ సబ్ట్రాక్ట్ చేస్తే 2 మీడియన్ వస్తుంది. సో 2 times of మీడియన్. ఇక్కడ 2 times of మోడ్ ఉంది. సో 2 మీడియన్ మైనస్ 2 మోడ్. ఈ రెండిట్లో నుంచి మనం 2 కామన్ తీసుకుంటే మీడియన్ మైనస్ ఆఫ్ మోడ్. సో 2 1s 2 4s is 8 2 16s is 32. So 40.16. Option D is our answer. Next.
A runner covers distances of 5 km, 8 km, 6 km, and 7 km and 9 km in 5 races. What is the average distance covered in each race? సో ఇక్కడ ఒక రన్నర్ టోటల్గా ఇన్ని డిస్టెన్సెస్ కవర్ చేస్తే 5 రేసెస్లో యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యావరేజ్ అంటే ఏంటి? సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 5 + 8 13 + 6 19 + 7 19 + 7 26 26 + 9 అంటే 35. సో 35 డివైడెడ్ బై 5 రేసెస్, దట్ ఈస్ 7. సో యావరేజ్ వచ్చేసి 5 కిలోమీటర్స్, సారీ 7 కిలోమీటర్స్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 3 numbers are in the ratio 1:9:7 and their LCM is 6930. Find their HCF. సో ఇక్కడ 3 numbers, ఫస్ట్ నెంబర్ 1x, సెకండ్ నెంబర్ 9x, థర్డ్ నెంబర్ 7x తీసుకుంటే హెచ్సిఎఫ్ ఏమొస్తుంది? ఇక్కడ కామన్గా x ఉంది కాబట్టి x. ఎల్సిఎం వస్తే 1 × 1 9 అండ్ 7కి ఎల్సిఎం ఏమొస్తుంది? 9 × 7 ఇంటూ ఎక్స్ వస్తుంది. నా ఎల్సిఎం వాల్యూ మనకి 6930 అని ఇచ్చారు. సో 7 9s 63, క్యారీ 6, 7 9s 63. సో 9 11s ఈస్ 99. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 110, అంటే హెచ్సిఎఫ్ ఈజ్ 110. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the distance from Shanu's home to office is 5 km. In the morning, he covers this distance in 1 hour. While returning home in the evening, he takes 30 minutes more to cover the same distance. Find his average speed during two-way journey. So, ikkada same distance undi. First, డిస్టెన్స్ అనేది ఆఫీస్ నుంచి హోమ్కి 5 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళేటప్పుడు 1 అవర్లో కవర్ చేస్తే ఈవినింగ్ వచ్చేటప్పుడు ఎక్స్ట్రా 30 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకున్నారు. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వెళ్ళేటప్పుడు మనము టైం అనేది 1 అవర్, వచ్చేటప్పుడు టైం ఏమవుతుంది? 1.5 అవర్. 1.5 అవర్ని ఎలా రాస్తాము? 2 1s 2 + 1 అంటే 3/2 అవర్స్ అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే యూజ్ చేసే ఫార్ములా 2 times of x × y డివైడెడ్ బై x + y. సో ఇక్కడ x అంటే స్పీడ్ 1, y అంటే స్పీడ్ 2. సో వెళ్ళేటప్పుడు సేమ్ చూడండి, ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది? సేమ్ డిస్టెన్స్ 5 డివైడెడ్ బై టైం వచ్చేసి 1. సో x వాల్యూ 5 అండ్ y వాల్యూ సేమ్ డిస్టెన్స్ని 3/2 ఇన్ని అవర్స్లో కంప్లీట్ చేశారు. సో 3/2 అంటే ఈ సైడ్ వచ్చేసి మల్టిప్లై అయిపోయి 5 2s is 10, 10/3. సో x వాల్యూ 5, y వాల్యూ 10/3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 5 × 10/3 ఇంటూ x + y. x + y అంటే 5 + 10/3. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 3 5s 15 + 10 అంటే ఎంత? 25. ఈ 3 క్యాన్సిల్. సో 5 2s 10, 10 × 10 అంటే 100. 100 డివైడెడ్ బై 25. 25 1s 25 4s. సో 4 ఈజ్ యావరేజ్ స్పీడ్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, AB is a chord in the minor segment of a circle with center Q. P is a point on the major arc AB. AD and BD are the tangents drawn to the circle from an external point D. If angle APB is 39 degree and find the measure of angle ADB. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకుందాం. అండ్ పాయింట్ డి దగ్గర నుంచి ఏడి అండ్ బీడి అనేవి 2 టాంజెంట్స్ అన్నారు. సో ఫస్ట్ ఏడీని డ్రా చేద్దాం. ఇది డి అండ్ ఏ తీసుకుంటే నెక్స్ట్ బీడి. సో ఇప్పుడు బీడి, ఈ 2 టాంజెంట్స్. ఇప్పుడు ఏబి అనేది ఒక కార్డ్ ఇన్ మైనర్ సెగ్మెంట్ అన్నారు. సో ఇప్పుడు ఏబిని జాయిన్ చేస్తే ఇది మనకి డయాగ్రామ్. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నారు? పి అనేది ఒక పాయింట్ ఇన్ మేజర్ ఆర్క్ అన్నారు. సో పి అనేది ఈ పాయింట్ అని తీసుకుంటే ఇప్పుడు యాంగిల్ ఏపిబి అనేది 39 డిగ్రీ అన్నారు. సో ఫస్ట్ మనము ఈ ఏపి అండ్ బీపీని జాయిన్ చేద్దాం. సో అప్పుడు ఈ యాంగిల్ మనకి ఇక్కడ 39 డిగ్రీ. సో 39 డిగ్రీ అయితే మనల్ని అడుగుతుంది ఏడిబి. ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, ఇక్కడ ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కదా. సో ఇప్పుడు ఈ లైన్ని మనం ఇలా జాయిన్ చేసినప్పుడు ఇది రేడియస్ అవుతుంది. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఒక ట్రయాంగిల్లో ఇక్కడ అపెక్స్ యాంగిల్ అనేది 39 డిగ్రీ ఉన్నప్పుడు
సెంటర్లో ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత ఉంటుంది? 2 టైమ్స్ ఉంటుంది. సో 39 ఇంటూ 2 అంటే ఎంత? 78. సో ఈ యాంగిల్ వచ్చేసి మనకి 78 డిగ్రీ. నౌ టాంజెంట్ అండ్ రేడియస్ కలిస్తే ఇక్కడ మనకి 90 డిగ్రీ యాంగిల్ని ఫామ్ చేస్తుంది. సో ఇది ఒక 90 డిగ్రీ అండ్ ఇక్కడ కూడా ఒక 90 డిగ్రీ యాంగిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు చూడండి ఇది ఒక క్వాడ్రిలాటరల్ ఏఓబిడిని, సో ఏఓబిడిలో ఈ రెండు 90 డిగ్రీ ఉన్నాయి. సో ఇక్కడ 78 ఉంది. అంటే ఈ యాంగిల్ ఎంత ఉండాలి మనకి? 180 మైనస్ ఆఫ్ 78 ఉండాలి. సో 180 మైనస్ ఆఫ్ 78 అంటే 102 డిగ్రీ. సో 102 డిగ్రీ. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో సమ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ క్వాడ్రిలాటరల్లో 360 డిగ్రీ. ఆల్రెడీ ఇక్కడ మనకి 90 ప్లస్ 90 180, ఇంకా 180 రావాలి. 180లో నుంచి 78 మైనస్ చేస్తే 102 డిగ్రీ అనమాట. ఓకేనా? నెక్స్ట్, 2 taps can fill a tank in 4 hours and 32 hours respectively. A third tap can empty it in 4 hours. If all the taps are opened simultaneously, how much time will it take to fill 1/4 of a completely empty tank? So ఇక్కడ అడుగుతుంది 1/4 of a tank మాత్రమే. ఓకే, సో ఫస్ట్ ఒక ట్యాప్ వచ్చేసి 4 అవర్స్లో ఫిల్ చేస్తుంటే ఇంకో ట్యాప్ 32 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఇంకో ట్యాప్ వచ్చేసి 4 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. సో ఇక్కడ ఈ ట్యాప్ ఏదైతే ఉందో 4 అవర్స్లో ఫిల్ చేసే కెపాసిటీ 4 అవర్స్లో ఎంప్టీ చేసే ఈ ట్యాప్ కెపాసిటీలో క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి ఓన్లీ 32 అవర్స్లో ఫిల్ చేసే ట్యాప్ మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి అనుకోవాలి. సో ఇక్కడ టోటల్ వర్క్ 32 యూనిట్స్ అయితే 32 అవర్స్లో ఒక ట్యాప్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మనం నడుతుంది ఏంటి? 1/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవటానికి ఎంత అని. సో 32లో 1/4 ఎంత? 8. సో 8 అవర్స్లో ట్యాంక్ అనేది 1/4 ఫిల్ అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Shivam's salary is 12,000 rupees per month. He spends 4,000 on house rent and 1,500 rupees on bills, and the rest is his monthly savings. If in the month of his birthday he spent all his monthly savings on celebrating his birthday, find his savings in a year. సో ఇక్కడ శివం తన బర్త్డేకి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ని సేవ్ చేస్తూ వచ్చి ఏదైతే మంత్లో అతని బర్త్డే ఉండిద్దో ఆ మంత్లో అతను టోటల్గా స్పెండ్ చేస్తారు. అయితే అతని శాలరీ 12,000 రూపీస్ పర్ మంత్. ఇందులో 4,000 హౌస్ రెంట్కి, 1,500 బిల్స్కి పోతే రెస్ట్ ఎంత సేవ్ చేస్తున్నారు అతను? చూడండి, 4,000 ప్లస్ 1,500 అంటే 5,500. 12,000లో నుంచి మనము ఈ 5,500ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? దట్ ఈజ్ 6,500. సో 6,500 ఎన్ని మంత్స్ సేవ్ చేస్తాడు ఇప్పుడు అతను? 11 మంత్స్ సేవ్ చేస్తారు. సో టోటల్ ఎంత స్పెండ్ చేసినట్టు? 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్ 65 ఇంటూ 11 అంటే 6 ఇలానే తీసుకోవాలి, 5 ఇలానే తీసుకోవాలి. 6 ప్లస్ 5 అంటే 11 కదా. సో 1 ఇక్కడ తీసుకొని క్యారీ 1 చేస్తే 71500, 71,500 రూపీస్ స్పెండ్ చేస్తారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. సో టోటల్గా ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 11 11 ప్లస్ 1 అంటే 12. 12/2 అంటే 6th ప్లేస్. సో 1 2 3 4 5 6 6th ప్లేస్లో ఏదైతే వాల్యూ వస్తుందో అది మనకి మీడియన్ అయింది. సో ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ లేదు. నెక్స్ట్ 10స్లో 14 ఉంది, 14 రాద్దాం. నెక్స్ట్ 20స్లో 29, 30స్లో 31 ఒకటి ఉంది, 36 ఉంది. నెక్స్ట్ 40స్లో 40 ఉంది, 44 ఉంది, 46 కూడా ఉంది. సో బట్ మనకి 6th ప్లేస్ దాకా సరిపోతుంది కాబట్టి 44. ఆప్షన్ సి అనేది మీడియన్ అవుతుంది. సో ఆల్ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం ఇవాళ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.